మీ అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినము కీర్తన మనము చదువుతాం. బైబిల్ అంతా చదివిన వారి విషయమే నేను అడగా, బైబిల్ చదువుతారా మొత్తం చదువుతారా ప్రస్తుతాన్ని అడుగుతాను. అయితే కీర్తనలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అనుకుంటే, మీరు ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? చాప్టర్స్ 1. కీర్తనలు అనగానే దావీదు కీర్తనలు అంటారు చాలా కదా. దావీదు కీర్తనలు, దావీదు కీర్తనలు అనేది మానేయండి. ఇప్పుడు ఎవరైనా అన్నప్పుడు దావీదు కీర్తనలు అంటే దావీదు కీర్తన అన్నారు. అంటే దావీదు రాసిన కీర్తనలు చూస్తే సుమారు 6 రాశారు. జ్ఞాపకం చేసుకోండి, దావీదు ఒక్కడే రాయలేదు. కోరాహ కుమారులు, ఆసాపు, సాలమోను కూడా రాశాడు. మహారాజు సాలమోను కూడా రాశాడు. మోషే కూడా రాశాడు. అలా చూస్తే కొంతమంది అన్నేమ్డ్ ఆథర్స్ అంటారు, పేర్లు రాయలేదు, వాళ్ళ పేర్లు కూడా చూస్తాం. హిమాము, ఎతేన్ అని కూడా రాశారు. సో మీరు ఎప్పుడైనా అంటే బైబిల్ అవగాహనని పెట్టుకోవాలి, కొంచెమన్నా బైబిల్ అవగాహన పెట్టుకోవాలి. సో ప్రతిసారి కీర్తన దావీదు కీర్తన అని కొంతమంది చెప్తారు. కీర్తనని చెప్పాలా? దావీదు కీర్తన అంటే దావీదు కీర్తన అని చెప్పాలి. దావీదు 73 కీర్తన 150లో 73 రాశాడు. ఎన్ని రాశాడు? 73 రాసినట్టు లెక్కుంది. ఇంకా మిగతా రాశాడు, కొన్ని పేరు రాయట్లేదు ఆడ. అయితే ఈరోజు ఎవరి కీర్తన చదివాం? ఈరోజు ఎవరి కీర్తన చదివాం? దావీదు కీర్తన చదివాం. హల్లెలూయా. ఆయన ఎక్కువనే కాబట్టి, ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎట్లయితే పరిపాలిస్తున్నారో, ఎవరు పరిపాలిస్తారో మనల్ని? ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళు పరిపాలించినట్టు దానికి దావీదు కీర్తన పేరు వచ్చేసింది. సో జ్ఞాపకం చేసుకోండి. సో ఈ దినం నుండి కొంచెం మీరు కీర్తనలు అన్నప్పుడు కీర్తనలు అనడం నేర్చుకోండి. అయితే అన్ని కీర్తనలో కొన్ని కీర్తనలు చాలా బాగుంటాయి, కొన్ని కీర్తనలు చాలా అంటే చాలా ఇష్టం అనిపిస్తుంది చదువుతూ ఉంటే. అటువంటి కీర్తనలో ఈ 34వ కీర్తన మీరు మాకు కావాలంటే ఇంటికి వెళ్ళి చదవండి. చాలా బాగుంటుంది. ఎలా అంటే అమాలేకుల దగ్గరికి వెళ్ళి ఈయన వెర్రివాళ్ళలాగా ఉన్నప్పుడు అతన్ని చూసి వెర్రితనం చూసి వెలగొడతాడు. ఎక్కడ వెర్రివాడరా వీడు అని. అప్పుడు దావీదు దేవుని ఎడల తనకున్న భయభక్తులని కనపరచడానికి, కీర్తనలు అంటే ఏమిటి? పాట. ఆయన పాట అనేది గొప్ప కవి, పోయిటరీ హీస్. అది దేవుడిచ్చి వరము. ఎవరైనా పోయిటరీ రాస్తున్నారంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనకు లేని వరాలు వేరే వాళ్ళకు ఉంటే వీ షుడ్ అడ్మైర్ దెమ్ ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ జెలసీ. చాలామంది జెలసీ ఫీల్ అవుతారు. నెవర్ ఎవర్ డూ దాట్. వేరే వాళ్ళకి దేవుడు ఏదైనా తలాంతిస్తే నీకు లేకపోతే యూ షుడ్ అడ్మైర్ దెమ్, యూ షుడ్ అప్రిషియేట్ దెమ్. అప్పుడు నీకు ఇచ్చిన తలాంతిని దేవుడు గణపరుస్తాడు. హల్లెలూయా. ఇదొక పాయింట్ నేర్చుకోండి. ఏం నేర్చుకుంటారు? వేరే వారికి ఏదైనా తలాంతి ఉంటే యూ అడ్మైర్ దెమ్. నీకు తలాంతిని దేవుడు హైలైట్ చేస్తాడు. సో ఈ దినము ఏ సందేశము చెప్పాలనుకుంటున్నానంటే ఒక మాటని ముందు చదువుతాం. కీర్తనలు 34, 10 ఒకసారి చదువుదాం. చదవండి ఒకసారి. చాలా బాగుంటాయి అన్ని, కానీ 10 ఒకసారి చదువుదాం ఈరోజు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొని యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. చూడండి, సింహము పిల్లలైన లేమి గలవై ఆకలిగొనును, కానీ యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అని ఒక శత్రువుని దగ్గర నుండి బయటికి వచ్చిన తర్వాత రాస్తున్నా. అంటే ఎంత నమ్మకము, ఎంత విశ్వాసము దేవుని యందు కనపరుస్తున్నాడు. అందుకొరకే దేవుడు దావీదుకి ఒక పేరు ఇచ్చాడు, బిరుదిచ్చాడు, టైటిల్ ఇచ్చాడు. మన పిల్లలకి ఒక టైటిల్స్ ఇస్తాం. చక్కనోడా, పింకీ, లేకపోతే ఏదో బేబీ, రకరకాల పేర్లు పెడతాం. క్యూటు, మమ్మ, సంథింగ్ పెడతాం. అట్లా దేవుడు కూడా తనకిష్టమున్న వారికి పేర్లు పెట్టాడు బైబిల్లో. మీకు ఇష్టమున్నది ఏది అని అడిగితే, నాకు ఇష్టమున్నది ఏది అని అడిగితే నేను చెప్పేస్తాను ఒకటేసారి. ఏదని చెప్పాలన్నా, ఆ పేరు డేవిడ్ కాబట్టి ఆ పేరుతో పాటు నాకు హృదయానుసారుడు కావాలని ఉంటుంది. హల్లెలూయా. మీరు కూడా నేర్చుకోవాలి. యూ షుడ్ టేక్ అంటే బైబిల్లో ఒక వ్యక్తిని మోడల్గా పెట్టుకోండి. ఆయన జీవితాన్ని చూస్తే మీ దాన్ని బట్టి మీరు మీ జీవితాన్ని అలా నడుచుకోవడానికి అది సహకారం ఉంటుంది. చాలామంది ఈ కాలంలో, యూత్ కాలంలో ఏం చేస్తారంటే ఎవరిని పెట్టుకుంటారు చెప్పండి? హీరోయిన్స్. నేను అలానే కనిపిస్తాను కదా, నాది ఇక్కడ వరకు అక్కడ అట్లుంది కదా, నేను నవ్వుతే అలా ఉంది కదా, నాకు డింపుల్ వస్తుంది కదా, హీరో అంటే నేను నడిచి అలానే ఉన్నాను కదా,
నా క్యారెక్టర్ అదే కదా ఫిలిం చూసినప్పుడు అంటే నాకు అనిపిస్తుంది యాక్చువల్లీ 3.5 గంటలో 2.5 గంటలు ఏంటిది అది అబద్ధం, అవునా కాదా? ఏంటిది అది అబద్ధం. అబద్ధాన్ని చూడడానికి మనుషులు కొట్టుకొని చచ్చిపోతున్నారు కూడా, చూడడానికి వెళ్ళి చచ్చిపోతున్నారు. అంటే ఎంత జ్ఞానవంతులు లోకంలో ఉన్నారని నేను అనుకుంటున్నాను. హల్లెలూయా. అంటే అర్థం చేసుకోండి, రివర్సల్, వైస్ వర్సా. ఎంత జ్ఞానవంతులు ఉన్నారు, అబద్ధమును చూడడానికి వెళ్ళి జీవితాలు కోల్పోతున్నారు. నిజము అనేది ఏమిటి, నీ జీవితంలో కావలసినది ఏమిటి, నిన్ను బలపరిచేది ఏమిటి, నీవు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉండాలా, నీ జీవితమును కట్టువాడు ఎవరు అని తెలుసుకోకుండా దేవుడు మనల్ని ఒక మాన్యువల్ ఇచ్చి పంపించాడు ఈ లోకంకి. ఏ ప్రోడక్ట్ తయారైన తర్వాత కూడా మీ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు దాంతోపాటు మీకు ఒక చిన్న బుక్లెట్ వస్తుంది. చాలామంది ఆ బుక్లెట్ మనం చదవకుంటే ఏం చేస్తామంటే బుక్లెట్ పక్కన పెట్టేసి ఫోన్లో అన్నీ వెతుకుతూ ఉంటాం. లేదా ఫోన్ కొంటే ఆ ఫస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ చేస్తారేంటి తెలుసా, ఆ బుక్లెట్ అంతా చదువుతారు. అంటే ఫోన్లో నీకు ఉన్నన్ని తెలుసుకోవాలంటే ఆ బుక్లెట్ చదవాలి, నేర్చుకోవాలి. సో అలానే నీ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే ఏం చదవాలా? అన్నా నేను అర్థం ముందుంటే చాలు నా గురించి నేను చదువుకుంటానంటారా? లేదు. మా మమ్మీని అడిగితే చెప్తుంది, నా ఫ్రెండ్స్ని అడిగితే చెప్తారు. కాదు, నీ ఫ్రెండ్స్ని అడిగితే నువ్వేమో చెప్పగలుగుతారు కానీ మొత్తం చెప్పలేరు. నీ హృదయమును తెలిసిన వాడు ఈ లోకములో నీవు, ఇంకొకరు ఎవరండి? చెప్పాలి, మీరే చెప్పాలా? దేవుడు తప్ప నీ పక్కన నీ భార్య కానీ నీ తల్లిదండ్రులకు కానీ ఎవ్వరికి తెలియదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఎవ్వరికి తెలియదు. తెలుసు అని చెప్పిన వాళ్ళు నేను మోసం చేస్తున్నారు అనుకోవాలి. నీ గురించి నా గురించి అంతా తెలుసు అంటే ఇట్స్ నెవర్ ఈజ్ పాసిబుల్. దేవునికి ఒక్కనికే తెలుసు. మన వెంట్రుకలు కూడా కౌంట్ కూడా తెలుసు అని చెప్తాడు. హల్లెలూయా. అంటే అంత శక్తిమంతుడైన దేవుడు నిన్ను ఈ లోకమునకి బహుమానముగా పంపించాడు. నేర్చుకోవాలి. అందుకొరకే నాకు ఒక సంఘటన నేను చదివాను బైబిల్లో. ఈ సంఘటన చదివిన తర్వాత యేసుక్రీస్తు విషయమై నేను ఎక్కువ చదువుతాను. ఎందుకు నేను యేసుక్రీస్తు విషయమై ఎక్కువ చదువుతానంటే నేను ఒక ఆశ కలిగి ఉంటాను. అంటే ఎప్పుడైతే పూర్తిగా సేవలు వచ్చిన తర్వాత నా సేవా జీవితంలో నేను నేర్చుకుంటే బాగుంటుంది అన్నప్పుడు ఎవరి దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది అంటే ఒక మెంటోర్ కావాలి నాకు అన్నప్పుడు నా హృదయంలో ఎప్పుడు అనిపిస్తుంది, నేను చాలాసార్లు చేసినా కూడా చెప్తా, నేను ఆ కాలంలో పుడితే యేసుక్రీస్తు శిష్యుల్లో నేను కూడా ఫస్ట్ లైన్లో నిలబడుతుండే అనిపిస్తుండే. ఐ వాజ్ స్టాండింగ్ ఇన్ ద ఫస్ట్ లైన్. నేనే ఉంటాను. అలా యేసుక్రీస్తు బోధలని నేను చాలా క్లుప్తంగా చదవడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటివరకైతే గాస్పల్స్ అయితే ఎన్నిసార్లు చదివానో నాకే తెలియదు. అన్నిసార్లు చదివి చూస్తూ ఉంటాను ఏముంటుందని. ఈరోజు ఒక విషయాన్ని నేను చదివినాను, ఆ విషయాన్ని మీకు చెప్తాను, కొంచెం అర్థం చేసుకోండి. మార్కు సువార్త 12వ అధ్యాయము 41 ఒకసారి తీసి చదువుదాం. మార్క్ చాప్టర్ 12. ఆయన కానుక పెట్టె యొద్ద కూర్చుండి. యేసుక్రీస్తు కానుక పెట్టె దగ్గర ఎందుకు కూర్చున్నాడు? హల్లెలూయా. ఈ ప్రశ్న ఎవరికైనా వచ్చిందా? ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు, ఈ లోకముని రక్షించడానికి వచ్చినవాడు, ఈ లోక రక్షకుడు కానుక పెట్టె కాడెందుకు కూర్చున్నాడు? దానితో ఆయనకేం పని? కానుక పెట్టెని చూడడానికి ఆయనకేం అవసరము అంటే దేవుడు కానుక పెట్టె దగ్గర ఇద్దరు, ఈ లోకములో దే ఆర్ 2 మాస్టర్స్ అని చెప్పాడు. ఎవరని చెప్పారు? 2 మాస్టర్. ఒక మాస్టర్ ఎవరు? దేవుడు. రెండో మాస్టరు ఎవరండి? సాతానుడు అన్నడా? కాదు. ఏంటిది అది? మనమందరం పనిచేసేది అదే. నా దగ్గరకు వస్తారు ప్రార్థనకి, అన్నా కొంచెం ప్రేయర్. ఎందుకన్నా? ఏంటిదని చెప్పు? హైక్, షిఫ్ట్, జాబ్. ఎందుకు? హాయ్, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? సో ట్రై టు అండర్స్టాండ్. నేను ఒక చిన్న స్లోగన్ చదివాను, టైం ఎక్కువ తీసుకొని త్వరగానే ముగిస్తాను. అసలు సబ్జెక్ట్ చెప్తారో లేదో కానీ ఆ స్లోగన్ చెప్తాను. పూర్ పీపుల్ పర్సీవ్ మనీ. అంటే బీదవాళ్ళు డబ్బు వెనుక ఉరుకుతారు. రిచ్ పీపుల్ అంటే కొంచెం డబ్బు ఉన్నవారు, సంపాదించుకున్నవారు, దే పర్సీవ్ థింగ్స్. ఐఫోన్, ఇల్లు, కారు,
స్టేటస్ ఇవి చూస్తారు. వెల్తీ పీపుల్ అంటే బ్లెస్డ్ అంటాం. వెల్తీ అంటే అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, మంచిగా ఉంటారు, హ్యాపీగా, ఏం అవసరం లేదు. మంచిగా ఉన్నావా అంటే హ్యాపీగా ఉన్నాను అంటాడు. వాళ్ళ దగ్గర చిన్న ఇల్లు ఉన్నా కూడా, కొంచెం ఉన్నా కూడా ఐఎమ్ హ్యాపీ అంటాడు. ఆ బాగున్నాడు అడిగితే ఇన్ని బాధలు నాకేం చెప్పాలనుకుంటాడు. వాళ్ళు కాదు. ఇక్కడ హీఈస్ వెల్తీ. హూజ్ వెల్తీ? ఈ సేయింగ్ ఐ హ్యావ్ ఎ పీస్ఫుల్ లైఫ్ అన్నవాడు వెల్తీ. ఈ వెల్తీ పీపుల్ పర్సీవ్ పర్పస్. హల్లెలూయా. పర్పస్. నీ పర్పస్ నువ్వు తెలుసుకుంటే, ఆ పర్పస్ బట్టి నువ్వు జీవిస్తే, అది నీకు ఇష్టం లేకపోయినా దానికోసమే నువ్వు జీవిస్తే, మోషేకి ఇష్టం లేదు. చూస్తే మనం బైబిల్ చదువుతా అంటే కొంతమందికి ఇష్టం లేని పనులు కూడా దేవుడు చేపిస్తాడు. కానీ దేవుని ఒకవేళ చిత్తమును నువ్వు చేస్తూ ఉంటే దేవుని అనుగ్రహత నీ మీద ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. తెలుసుకోండి. అయితే ఈ దినము మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు ఎక్కడొచ్చి కూర్చున్నాడంట? ఎక్కడ కూర్చున్నాడు? ఈ దగ్గర కానుక పెట్ట దగ్గర కూర్చున్నాడు. ఈరోజే కూర్చున్నాడు. ఆఫరింగ్ వస్తుంటే మనతో పాటు ఎక్కడ నా నామమున ఎంతమంది ఉంటేనంట చాలు దేవునికి? 100, 200 ఎంత కౌంట్ చెప్పాడు? అంతే. అక్కడ నేను కూడా ఉంటానని చెప్తున్నాడు. మీరు నమ్ముతున్నారా? నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తా. అంటే మనతో పాటు దేవుడున్నాడు. ఆయన అల్ఫాయు ఒమేగాయు, ఈ సృష్టి సుజంకమునిపై ఉన్నవాడు, అనువాడని నేనే అన్నాడు. జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనతో పాటు ఉన్నాడు, నీతో పాటు ఉన్నాడు, నీ పక్కలో ఉన్నాడు, నిన్ను చూస్తున్నాడు. మనం అనుకుంటాం, నన్ను ఎవరు చూస్తారులే, నేను దేవుడు చూస్తూ ఉంటాడు. మనుషులు, నేను అనుకుంటాను ఎవ్రీ సండే ఏం తయారు చేస్తే బాగుంటుంది, ఏం తయారు చేస్తే బాగుంటుంది ఎక్కువ ఆలోచిస్తాం. ఎందుకంటే ఈ స్టేజ్ మీద ఉంటాం కాబట్టి, మీరందరూ చూడాలి కాబట్టి అని కొంచెం తయారు కావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. ఒక్కోసారి అది కూడా అవసరమా అనిపిస్తుంది. అందుకొరకే నేను కొన్ని డినామినేషన్లో ఎందుకు వీళ్ళు తెల్లగా వేసుకుంటారని చిన్న ఉన్నప్పుడు ఆలోచించేది. వేరే ఆలోచన లేకుండా తెల్లగా తగిలిచ్చేసారు. హల్లెలూయా. అదిగో తెల్ల షర్ట్ వేసేసుకుంటారు, వెక్క ఆలోచన లేదు, తెల్ల షర్ట్ వేసుకోవాలి. సో నేను ఈ మాటలు చెప్తున్నా, అలా ఏమి రూల్ అయితే ఇక్కడ రాసి పెట్టలేదు. కానీ ఈ దినము మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, యేసుక్రీస్తు కానుక పెట్టె దగ్గర వచ్చి కూర్చున్నాడు. కానుక పెట్టె దగ్గర వచ్చి కూర్చున్న తర్వాత అక్కడ ధనవంతులు వస్తున్నారు. వాళ్ళకి కానుకలు ఇస్తున్నారు, బహు కానుకలు ఇస్తున్నారు, మంచి మంచి కానుకలు ఇస్తున్నారు. కానీ అక్కడికి ఎవరు వచ్చారంట? ఒక బీద విధవరాలు వచ్చింది. బీద విధవరాలంటే తన జీవితంలో భర్త కోల్పోయినది, దాని జీవితంలో నెక్స్ట్ ఏమిటో తెలియదు. అని బీద విధవరాలు ఏం చేసిందంట? 2 ఎన్నేసింది? కాసులు. అక్కడ క్వాంట్ దేవుడు ఆ 2 కాసులు అని చెప్పాడు. కానీ దాని కింద ఒక మాట చెప్తాడు, అది చదువుదాం. ప్లీజ్ రీడ్ ఇట్. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి చూడండి, కానుక ఆ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి ఇన్ని పైసలు వేసి ఇంత వాళ్ళకు ఉన్న దాంట్లో వేస్తే ఎవ్వరు మిలవలేదు. అసలు శిష్యులను పిలుస్తాడు కూడా పిలుస్తలేడు. ఈ బీద విధవరాలు లేచిన వెంటనే శిష్యులను పిలిచాడు. కమ్, నేను ఈ గొప్ప పాఠం నేర్పిస్తాన్నాడు. అయితే నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు. ఎవరితో పాటు వెళ్ళాను? మీరు వెళ్ళారో లేదో, ఈరోజు పిలిచాడు కాబట్టి నేను కూడా వెళ్ళాను. ఇక్కడ మైండ్ ఇక్కడ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ ఎంతమందికి ఉన్నది? అందరు ప్రజెంట్. అయితే మీరు కూడా రండి. దేవుడు మనల్ని పిలిచాడు, చూడు అని చెప్తున్నాడు. ఏం చూడమంటున్నాడు? మనల్ని చూద్దాం, ఏం చూడమంటున్నాడు చూడండి. కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో ఎక్కువ వేసింది అంటున్నాడు. 2 అయ్యా, నన్ను ఒకవేళ ఆఫరింగ్లో 2 రూపీస్ ఇట్లా ఏంది దేవుడు మనం దీవించలేదా? ఎందుకు 2 మంచి వేస్తే బ్లెస్ యూ 2 వేస్తే ఈమెనే బెస్ట్. ఏమంటున్నాడు చూడండి, చదవమా. ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారికి వారందరూ తమకు కలిగిన కలిగిన దానిలో వేసిరి గాని ఈమె తన లేమిలో తనకు ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తన లేమిలో ఏమో రాయబడ్డది? తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు
జీవనమంతయు ఇచ్చాను. హల్లెలూయా. జీవనమంతయు ఇచ్చాను. ఆమెకు 2 కాసులే ఆమె జీవనం. అలా ఇయ్యాలి అంటే ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట రాయబడింది చూడండి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమ మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. ఆమెకేం నమ్మకం ఉన్నదంటే, సింహము పిల్లలైనా లేమి కలిగి ఉంటాయి, కానీ యెహోవాను ఆశ్రయించిన వారు ఏ మేలు కొదువు కాదనేది ఆమె ఎక్కడ నమ్మినది? హృదయంలో నమ్మినది. దేవుడు అది చెప్తున్నాడు. ఆర్ యు రియల్లీ నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో నన్ను ప్రేమిస్తున్నావా అని నిన్ను అడుగుతున్నాడు. కానుక పెట్ట దగ్గర కూర్చొని నీ హృదయాన్ని చూస్తాడు. ఈ దినము దేవుడు నేను గమనించేది అదే. అందుకొరకే మనుషులు పై రూపాన్ని లెక్క పెడతారు, నువ్వు వేసుకునే విధానం చూసి. కానీ దేవుడు ఏం చేస్తుంటాడు? ఏం లక్ష్య పెడతాడు? నీ హృదయముని లక్ష్య పెడతాడు. ఆమె ఏం చేసినది అంటే, మిగతా వారు కలిగిన దాంట్లో వేశారు, కానీ ఈమె షీ మేడ్ ఎ సాక్రిఫైస్. అందుకొరకే దేవుడు ఏమి ఇష్టపడతాడంటే, ఇఫ్ యూ సాక్రిఫైస్ సంథింగ్, అందుకొరకే విరిగిన నలిగిన హృదయముని దేవుడు ఇష్టపడతాడు. ఇఫ్ యూ సాక్రిఫైస్ సంథింగ్, దేవుడు అది దాని మీద ప్రాధాన్యం చూపిస్తాడు. కానీ అయ్యా నేను ఇంత ఇచ్చాను, నేను అంత ఇచ్చాను, లేదు. నువ్వు ఇచ్చు విధానముని దేవుడు చూస్తాడు. నువ్వు ఎలా ఇస్తున్నావు. కొంతమంది వాళ్ళు తీసుకుని, అయ్యా ఇది మ్యాండేటరీయా, ఇది మనం అయ్యాల్సిందేనా, పాస్టర్ గారికి పని లేదు, బోధకులకు పని లేదు. పని లేదు అంటే దేవుడు చెప్పింది చెప్తున్నాం అంతే, మాకేమి చెప్పమని మాకెక్కడ రాసి లేదు, చెప్పు అని. అది చెప్పాడు కాబట్టి చెప్తున్నాం. కావాలి డౌట్ ఉంటే మీరు చదువుకోండి అంతే. మీరు అందరూ చదువుకున్నారు, ఇప్పుడు చాలా పుస్తకాలు చదివారు, ఈ పుస్తకం కూడా చదవండి. బైబిల్లో రాసింది చెప్తున్నాం. అయితే ఉత్సాహముగా ఇచ్చు వారిని ఏం చేస్తాడంటే దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఉత్సాహంగా ఇయ్యాలి. ఎవరు నిమిత్తమై ఇస్తున్నావు? దేవుని రాజ్యము నిమిత్తమై ఇచ్చుతున్నావని జ్ఞాపకం. ఇవ్వడి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఆమె ఏం జ్ఞాపకం చేసుకున్నదంటే, నేను నమ్మిన దేవుడు నన్ను పోషించువాడు. కాకులైనా ఏమంటాయంటే, ఒక మంచి మాట రాబడింది చూద్దాం. లూకాసు వార్త 12:24లో, కాకుల సంగతి విచారించుడి, చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటిని గరిసలేదు, కొట్టులేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే, మళ్ళీ ఒకసారి చెప్తా, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. ఎంతో తక్కువలో కాదు, మీరు ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా. దేవుని దృష్టిలో మీరు ఎంతో శ్రేష్ఠులు. ఇది మీరు నమ్మిన నమ్మకపోయినా దేవుని దృష్టిలో ఇక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ శ్రేష్ఠులని జ్ఞాపకం చేసుకోవాలి. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తా. నువ్వు శ్రేష్ఠురాలివి, నువ్వు శ్రేష్ఠుడివి అని దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు పాపివై ఉన్నప్పుడే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ప్రేమించకమునిపే ఆయన ప్రేమిస్తున్నాడు. నువ్వు లోకములకు రాకమునిపే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమని ఆయన శిలువలో ఆయన కనపరిచాడు. ఆయన కుమారుణ్ణి మన కోసం ఇచ్చి, ఆయన రక్తమును కార్చి, మన పాపముల నిమిత్తమై ఆయన మరణించి ఆయన ప్రేమను కనపరిచాడు. ఒక్కొక్క ప్రాణం ఇచ్చు స్నేహితుని కన్నా ఇంకా గొప్ప స్నేహితుడు ఈ లోకములో ఎవరుంటారు? ఆయన మీద ఇంకను నువ్వు విశ్వసించకుండా, ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోకుండా, నువ్వు సనుగుతూ గునుగుతూ నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను చూస్తూ ఉంటాడు. ఆ దినము కానుక పెట్టె దగ్గర కూర్చొని ధనవంతులను చూశాడు, బీదరాలను చూశాడు. కానీ బీదరాలను చూసి శిష్యులను పిలిచాడు. చూడండి ఈమెని చూడండి, ఈమె హృదయమును చూడండి అని చెప్తున్నాడు.
యు సీ అవర్ హార్ట్. అమౌంట్ చూడాడు దేవుడు. నెవర్ గాడ్స్ నేను దేవునికి ఇంత ఇచ్చా, నేను 1 ఎకరం ఇచ్చా, నేను 2 ఎకరాలు ఇచ్చా, 100 ఎకరాలు ఉంటే 1 ఎకరం ఇచ్చి నేను ఇచ్చా అంటారు. నువ్వు 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఇస్తే చెప్పుకోవాలి. కోల్గేట్ని జ్ఞాపకం చేసుకోవాలి. వృదంతా ఇస్తారు కోల్గేట్ వాళ్ళు, ఎవ్వరు చెప్పుకోరు వాళ్ళు. అందుకొరకు ఇప్పటివరకు మనం ఏ పేస్ట్ ఇంట్లో చూసినా అన్ని బ్రాండ్స్ మూసుకుపోతాయి, కానీ కోల్గేట్ మాత్రం అన్ని దేశాల్లో దొరుకుతాయి మీకు. హల్లెలూయా. అన్నీ మూసుకుపోతాయి, కానీ కోల్గేట్ని మాత్రం మూసే తరం ఎవరికి లేదు. చాలా ప్రయత్నించాను నేను, ఎందుకంటే ఆమె MBA బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్. దాన్ని మించి అన్నీ చేయాలనుకున్నా. కోల్గేట్ మించినది ఇంకొకటి ఎవరిది, దాని పేరు కూడా తెలుసు, అందరు చిన్నపిల్లలు కూడా తెలుసు. ఎందుకంటే దేవుడు దీవించిన గొప్ప కంపెనీ, బ్రాండ్ అది. దేవుడు ముద్రించాడు, అది మనుషులు ముద్రించినది కాదు. దేవుణ్ణి వాళ్ళు ప్రేమించారు, దేవుడు దానిని ప్రేమించాడు. హల్లెలూయా. నీవు దేవుణ్ణి ప్రేమించినవైతే, నువ్వు శ్రేష్ఠుడవని దేవుని అనుకున్నట్లయితే, నీవు హృదయంలో శ్రేష్ఠత్వమని దేవునికి చూపించినట్లయితే, ఆ విధవరాలు చూపించిన ప్రేమని నీవు ఈ దినము కనపరిచినట్లయితే, దేవుడు నిన్ను శ్రేష్ఠుడని చెప్తున్నాడు. నువ్వు శ్రేష్ఠుడు కాకపోయినా నువ్వు అనుకున్నా కూడా దేవుడు నువ్వు నాకు శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. అటువంటి విశ్వాసమును కనపరచమంటున్నాడు. ఆయన యందు విశ్వాసం కనపరిచి ఆయన యందు నమ్మకముని కనపరచమని దినము నీకు సూటిగా చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధికి నువ్వు ఈ దినం వచ్చావు, ఎక్కడికో రాలేదు, ఏదో ఫంక్షన్కి రాలేదు. యు కేమ్ టు హిస్ ప్రజెన్స్. ఆయన సన్నిధిలో ఆరాధించడానికి వచ్చావు, ఆయన సన్నిధిలో ఆయన మహిమని చూడడానికి వచ్చావు, ఆయన శక్తిని పొందడానికి వచ్చావు. నీ జీవితమని మార్చు వాని దగ్గరికి వచ్చావు. నువ్వు కోల్పోయినది తిరిగి ఇచ్చు వాని దగ్గరికి వచ్చావు. నీ మొర వినడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ దినము నువ్వు ఆయన సన్నిధిలో మొర పెట్టినట్లయితే, ఆయన రక్తములో ఆయన శరీరములో నువ్వు పాల్పొట్టినట్లయితే, ఆయన ఆశీర్వాదము నీ జీవితంలో తప్పకుండా ఆయన దయచేయునుగాక. ఆమేన్. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ మార్గంలో రానట్లయితే, ఈ దినమే సరి అయిన దినమని జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని జ్ఞాపకం చేసుకో.